వాళ్ళు రియల్ ఎస్టేట్ మాత్రమే జూస్తున్నారు. మేము అన్నిటిని జూస్తున్నాం. మేము తెలంగాణ ప్రజల ఆరోగ్యాన్ని జూస్తున్నాం. మేము తెలంగాణ ప్రజలు తాగే నీరుని జూస్తున్నాం. తెలంగాణ ప్రజల ఆర్థిక పరిస్థితిని గూడా జూస్తున్నాం. ఉత్తగానే వాళ్ళ లెక్క రియల్ ఎస్టేట్ జేద్దాం. ఏడ ల్యాండ్ ఉంది. ఓ మూసీ ఖాళీ ఉంది. దీన్ని సిమెంట్ ఏసేద్దాం. ఈడ కాంక్రీట్ ఏసేసి అమ్మకానికి పెడదాం. ఈ ఆలోచనలు ఆళ్ళున్నారు. మేము ఒక క్లియర్ ఇంటెన్షన్‌తోని, క్లియర్ ఐడియాతోనున్నాం. వి వాంట్ టు సేవ్ ద వాటర్ ఆఫ్ మూసీ రివర్. మూసీ రివర్ నీళ్ళని కాపాడాలంటే రివర్ ఫ్రంట్ కట్టొద్దు. ఎంఆర్‌డీసీఎల్ అధికారులారా చెప్తున్నా. మీకు దమ్ముంటే రండి సబర్మతికెళ్దాం. సబర్మతిలో 10 సంవత్సరాల నుంచి రివర్ ఫ్రంట్ ఫంక్షన్ అయితుంది. మరి ఆడున్న నీళ్ళు సాఫ్ అయినాయా? పెట్టినారు కదా మీరు పీపీటీలో. మేము సబర్మతి రివర్‌ని గ్లోబల్ ఇన్స్పిరేషన్‌గా తీసుకుంటున్నామని ప్రభుత్వమే పెట్టింది పీపీటీలో. మరి ఆ సబర్మతికి పోయే దమ్ముందా? ఆడున్న నీళ్ళని తాగే దమ్ముందా? నిన్న కూడా నేను వింటున్నా ఆ అసెంబ్లీలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, ఆడంట ఏంటి నీళ్ళని సాఫ్ చేయడం కోసము నల్గొండ ప్రజల గురించి అసలు ప్రభుత్వానికి ఎంత కన్సర్న్ ఉందో. నల్గొండ ప్రజలు ఏమనంటే నల్గొండ ప్రజలే గుర్తొస్తారు. మరి ఆ నల్గొండ ప్రజలకి కావాల్సింది నీళ్ళ శుభ్రత అని ప్రభుత్వం అంటుంది కదా! అదే ప్రాజెక్ట్‌ని మేము చేపడుతున్నామని అంటుంది కదా! మరి సబర్మతిని ఇన్స్పిరేషన్‌గా చేసుకున్నారు మీరు. సబర్మతి ఒక ఫెయిల్డ్ మోడల్. సబర్మతి నీళ్ళే తాగగలిగేటట్టు కాదు, ముట్టుకునేటట్టు కూడా ఉండదు సబర్మతి నీళ్ళు. లేదు మీరు చెప్తుంది అవాస్తవము. సబర్మతి నీళ్ళు తాగొచ్చు, మస్తు కొబ్బరి నీళ్ళ లెక్కనే ఉంటదంటే రండి. ఎంఆర్‌డీసీఎల్ అధికారులారా రండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులను రమ్మనండి. వాళ్ళకి కొంత సైంటిఫిక్ అండర్‌స్టాండింగ్ ఉండాలి కదా! వాళ్ళనైనా రమ్మనండి. ప్రూవ్ చేయమనండి సబర్మతిలో నీళ్ళు ఏంటి ప్యూర్‌గున్నాయని. సో మా క్వెషన్ క్లియర్. తెలంగాణ ప్రజలు ఎక్కడైతే తెలంగాణ ప్రజల టాక్సెస్‌ని వసూలు చేసి తెలంగాణ ప్రజల తల మీద ఆర్థిక ఏదైతే అప్పు పెట్టబోతుందో తెలంగాణ ప్రభుత్వం ఏ ప్రాజెక్ట్ చేసినా, తెలంగాణ ప్రభుత్వం ఏ ప్రాజెక్ట్ చేసినా అది నన్ను ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తది. ఆదిలాబాద్‌లో ఉన్న నా ఫ్రెండ్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తది. అందరిని తెలంగాణలో ఉన్న ప్రజలందరిని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తది కదా! వాళ్ళందరి మీద ఒక భారం పడతది కదా! మరి పడినప్పుడు మేము యాస్ ఎ స్టేక్ హోల్డర్ ఆఫ్ తెలంగాణ ఓటర్‌గా నేను ఎందుకు క్వెషన్ చేయొద్దు?